హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను పద్మ. ఈరోజు మన ఛానల్లో మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదండి, ఆ మిగిలిపోయిన రైస్తో అప్పటికప్పుడు ఇడ్లీలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయి, సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక 1 కప్ రవ్వని ఒక కడాయిలో వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోండి. అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు 1.5 కప్పు మిగిలిపోయిన రైస్ అండి, దీన్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక 1 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వని 1 కప్పు వరకు వేసుకోవాలి. 1 కప్పు రవ్వని ముందుగా వేయించుకున్నాం కదా ఇక్కడ. అలాగే ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో ఒక 1 కప్పు వరకు పెరుగైనా లేదంటే మజ్జిగైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను మజ్జిగ తీసుకున్నానండి. ఇలా మజ్జిగ వేసుకొని లైట్గా వాటర్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. వాటర్ అంటే అవసరమైతేనే వేసుకోండి, లేదంటే వద్దు. ఇక్కడ నేను కొంచెం వాటర్ అవసరం కాబట్టి వేసుకున్నాను. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈ విధంగా 20 నిమిషాల పాటు పక్కన పెట్టి తర్వాత 20 నిమిషాల తర్వాత చూస్తే మనకు రవ్వ అనేది పెరుగులో పర్ఫెక్ట్గా నానిపోతుంది. ఇడ్లీ చేసుకోవడానికి బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ ఈ మిశ్రమంలో ఒక 1 టీ స్పూన్ బేకింగ్ సోడా కానీ లేదంటే ఈనో కానీ వేసుకోండి. కొంచెం వాటర్ని యాడ్ చేసి ఈనో అంతా ఈ బ్యాటర్లో కలిసే విధంగా కలుపుకుంటే మనకు ఇన్స్టెంట్ ఇడ్లీ బ్యాటర్ రెడీ అయిపోయినట్లే అండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ని గ్రీస్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇడ్లీ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి కలియబెట్టుకొని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లలోకి ఇడ్లీ బ్యాటర్ని గుంటగరిటతో వేసుకోండి. ఈ విధంగా అన్ని ప్లేట్లలోకి ఇడ్లీ బ్యాటర్ని వేసుకొని స్టవ్ మీద ఆల్రెడీ నేను ఇక్కడ వాటర్ వేసుకొని రోల్ బాయిలింగ్ అయ్యే వరకు కుక్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్లని ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు కుక్ చేసుకున్నట్లయితే మనకి ఇడ్లీలు అనేవి రెడీ అయిపోయాయండి. చూడండి, ఇక్కడ ఇడ్లీని నేను తీసి చూపిస్తున్నాను. చాలా ఈజీగా సింపుల్గా ఇడ్లీలని ఈ విధంగా మిగిలిపోయిన అన్నంతో ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఈ ఇడ్లీలని టమాటా చట్నీ, పల్లి చట్నీ దేంతో అయినా తింటే చాలా బాగుంటుందండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.